దేవాది దేవునికి నా హృదయ లోతుల్లోంచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను నాతో పాటు వచ్చినటువంటి టీం అంతటిని క్షేమంగా ప్రభు మీ మధ్యలోనికి నడిపించారు. అదే రీతిగా ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవజనులు పేతురాయి గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, సంఘమంతటికి ప్రేమ వందనాలు. ఈరోజు రేపు దేవుడు తన సేవకుని ప్రేరేపించి ఈ చక్కని కూడికలు ఏర్పాటు చేయించాడు. ఇంతకుముందు చెల్లె వాళ్ళందరూ కలిసి ఒక పాట పాడారు. ఈరోజు ఈ మాట చెప్తాను. మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ కథని మొత్తం మార్చగల సమర్థుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ జీవితాలను ఆదరించబోతా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక తలంపు పెట్టాడు. చాలామంది కృంగిన జీవితాలు ఉన్నాయి ఇక్కడ. రహస్యంగా ఏడుస్తున్న వారు ఉన్నారు ఇక్కడ. ఎన్నో ప్రశ్నలు వేస్తున్న వారు ఉన్నారు. ప్రభువా, ఏంటి నా జీవితం? ప్రార్థిస్తూ కొంతమంది అడుగుతున్నారు, ఇంకెప్పటి వరకు ప్రభువా, ఇంకెప్పటి వరకు భరించాలి? కొంతమంది వారి కుటుంబ జీవితాల్లో నెమ్మది లేక, సమాధానం లేక ఏడుస్తున్నటువంటి వారు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో మనుషులు కలిసి ఉన్నారు, కానీ మనస్సు కలిసి లేదు. పిల్లలు తిరుగుబాటుదారులుగా ఎన్నో కుటుంబాల్లో రోదన పుట్టిస్తూ ఉన్నారు. మీరు వార్తల్లో చూసిండొచ్చు. ఒక వారం రోజుల కిందట హైదరాబాద్లో కూకట్పల్లి ప్రాంతంలో ఒక 10-12 సంవత్సరాల అమ్మాయి హత్య జరిగింది. చూశారు కదా? ఎస్, చాలా బాధ అనిపించింది. ఎవరు చేశారబ్బా అని పోలీసు వాళ్ళు 5 గుంపులుగా విడిపోయి కుక్కలను తీసుకొని వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరు దొరకట్లేదు. సీసీ కెమెరాలు లేవు. ఏంటి అని చివరికి వాళ్ళు కనుగొన్నటువంటి విషయం ఏంటో తెలుసా ప్రియులారా? ఆ బిల్డింగ్కి అటువైపు ఉన్న ఇంకొక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లోడు, ఆ కుటుంబానికి తెలిసిన పిల్లోడే. ఆ పిల్లోడు ఆ అమ్మాయిని హత్య చేశాడు. చిన్నది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా 10-12 సంవత్సరాల అమ్మాయిలు? నాన్న, నీ ఏజ్ ఎంత? 10. నిల్చోబెట్ట. 10 నో ప్రాబ్లం, నిలబడు. ఇంత చిన్నదాన్ని ముక్కు పచ్చల కూర్చోబెట్ట. చిన్న పాప. ఆ రోజు స్కూల్ లేదు అమ్మాయికి, స్పోర్ట్స్ డే అని అమ్మాయి పోలే. అయితే వాడు దొరికాడు. దూరంగా ఇంకొక బిల్డింగ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఇంటి మీద ఉండి సిగ్నల్ సరిగా రావట్లేదని ఇంటి మీదకి ఎక్కి తన పని చేసుకుంటూ ఉంటే, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎందుకో డౌట్ వచ్చింది. అదే టైంలో ఆ పిల్లోడు దాదాపుగా 10-15 నిమిషాలు అక్కడున్నాడు. ఆ సంగతి పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు వారు, ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి వాడిని తీసుకొని విచారిస్తే ఆ పిల్లోడే అమ్మాయిని ఆ ఇంట్లో దొంగతనానికి వచ్చిండు. దాదాపుగా 80,000 రూపాయలు తీస్తున్న సమయంలో ఆ చిన్నది చూసింది. చూసినందుకు ఆ అమ్మాయిని గొంతు పిసికి చంపేసి, మళ్ళీ ఇంకేమన్నా బ్రతికితే నా గురించి మొత్తం బట్టబయలు అయింది కదా అని తనతో పాటు తెచ్చుకున్న కత్తితో, చాకుతో దాదాపుగా గొంతు మీద 14 సార్లు పొడిచాడు. సరే, చివరికి దొరికాడు. ఎందుకురా నువ్వు ఇలా చేసావు? ఆ చిన్నదానికి నీకేం పగేం లేదుగా. దానికి తోడు వాళ్ళ ఇంటి వాళ్ళు, మీ ఇంటి వాళ్ళు కలిసే ఉంటారు. అప్పుడప్పుడు పుట్టినరోజుకు నువ్వు కూడా వెళ్ళావు అంటే వాడు అన్న మాట ఏంటో తెలుసా?
నేను హత్య చేసింది దేని కొరకంటే నాకు డబ్బులు కావాలి, డబ్బులు దేని కొరకంటే నేను ఐఫోన్ కొనాలి. ఇంతకుముందు అయ్యగారు అన్నారు చూడు, ఆ ఫోన్ని నొక్కేయండి అని. కొంతమంది జీవితంలో మీరు దాన్ని నొక్కేయకపోతే అదే మిమ్మల్ని నొక్కేస్తుంది. అర్థమవుతుందా? ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఎంత అవసరమో యవనస్తులారా, ఎంత అవసరమో తల్లి అంతే. నీ చదువుకు సంబంధించిందే వాడాలి, అవసరమని బట్టే వాడాలి. చూడండి, ఇటువంటి భయంకరమైన రోజుల్లో కుటుంబాల్లో పిల్లలు ఒక వేదనని పుట్టిస్తూ ఉన్నారు తల్లిదండ్రులకి. ఎంతోమంది యవన పిల్లలు వారి చదువులో ఓడిపోయిన స్థితిలో ఉండొచ్చు, చదువులో వెనుకబడిన స్థితిలో ఉండొచ్చు. ఈరోజు కొంతమంది జీవితంలో భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి ఆదరణ లేక ఉన్నారేమో. ఎంతోమంది మీ బిజినెస్లలో మీ ఉద్యోగంలో నష్టపోయి ఇంకా లేవలేని స్థితిలోకి వచ్చారేమో. ఈరోజు బిడ్డలు పాట పాడుతూ ఉంటే నాకు చాలా నచ్చింది అన్నమాట. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చేస్తా. ఈరోజు నీ స్టోరీ ఏంటో నాకు తెలియదు, ఆ స్టోరీని మార్చడానికి ప్రభువైన యేసు మన మధ్యలో ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రభు పేరిట కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు కదా. ప్రభు మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు. ఎంతమంది నమ్ముతారు? ఎస్. మీరు అడగొచ్చు, మరి ప్రభు మన మధ్యలో ఉంటే కనబడట్లేదు కదంటే, కనబడడు, ఆయన ఆత్మస్వరూపి, కానీ ఆయనకు మనము కనబడుతున్నాం. ఇంకొక మాట చెప్పనా, మనము కలుసుకున్నప్పుడు చాలా చక్కగా సంతోషంగానే కనబడతాం, కానీ ప్రభు ఎంత గొప్పోడంటే మనుషులు ముఖాన్ని చూస్తారు. ఈరోజు ఏ భారముతో వచ్చావో, ఏ గుండె నిండా బరువెక్కి వచ్చావో, ఈరోజు ప్రభు అది చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజులలో నాకు తెలిసినటువంటి చాలా గుండెలు మా బంధువుల్లో చిన్న వయసులోనే వారి గుండెలు ఆగిపోయాయి. కారణం ఏంటిదంటే ఆలోచించి గుండెలు బరువెక్కి చివరికి ఆ గుండెలు ఆగిపోయాయి. ఉదయకాల సమయం నీ మాట చెప్పి వాక్య ధ్యానంలోనికి ముందుకు వెళ్దాం. మీ గుండెలను బరువెక్కనివ్వకండి, ఆలోచించకండి. సింపుల్. మీరు చేయాల్సింది ఏందో తెలుసా? ఆ గుండెలో ఉన్న భారమంతా ప్రభు చింత పెట్టేయండి. అందుకే ఏమన్నాడు ప్రభు? మీ చింత ఎంత ఏమన్నాడండి? కొంచెమా? 50%, 75%, 90%, 99.99%, 100% యావత్తు వేయాలి. ఈరోజు నేను ప్రభు పేరటి మాట చెప్తున్నాను. ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఎంత గుండెలో బరువెక్కి వచ్చారో నాకు తెలియదు, భారంగా వచ్చారో తెలియదు. వెళ్ళేటప్పుడు మాత్రం తేలికగా మీరు ఇక్కడి నుండి పంపించబోతున్నాడు ప్రభు. హల్లెలూయా. ఆ భారాన్ని ప్రభు చూశాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి, ఆ భారాన్నంతా నేను తీసుకుంటాను, మీకు ఐల్ గివ్ యూ రెస్ట్, పీస్. ఇంకొక వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఈ మాట చెప్తాను. అన్నిటికన్నా మానవుని జీవితంలో పెద్ద భారం ఏంటో తెలుసా తల్లి? పాప భారం. పెద్ద భారం. ఏ మానవుడు దించుకోలేని భారం, ఇంకొక మానవుడు తీర్చలేని భారం పాప భారం. బైబిల్ ఏమంటుందో తెలుసా? మనం అందరము పాపం చేశాము, శిక్షకి పాత్రలము, నిత్యము మండే అగ్నిగుండానికి పాత్రలము. ప్రియులారా, పాపము వల్ల మనం నిత్యమండే అగ్నిగుండాన్ని సంపాదించుకున్నాము. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో దేవుడు తన సేవకుణ్ణి ప్రేరేపించి 2 రోజుల కూడికలు ఏర్పాటు చేయించాడు కదా. మొట్టమొదట మీ జీవితంలో ఆయన తీసివేయాలనుకుంటున్న భారం ఏంటో తెలుసా? పాప భారం. అందరం పాపం చేశాం. మన చూపులు, నడకలు, క్రియలు, తలంపులు, చేష్టలు, నోటి మాటలు, పడక నడక
దేవుని తీర్పుకు లోనయ్యాము. అంతేకాదు నిత్యం మండే అగ్నిగుండాన్ని సంపాదించుకున్నాము. చాలామంది అంటారు చిన్నపిల్లలు ఏ పాపం ఉండదండి, వాళ్ళు దేవుళ్ళతో సమానం అంటారు కదా అప్పుడప్పుడు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? అందరూ పాపలే. ఎందుకో తెలుసా? వాడికి స్కూల్కి పంపించండి, మంచి స్కూల్కి, A to Z వస్తాయో తెలియదు ఆ సంవత్సరంలో, కానీ వానికి అబద్ధాలు వస్తాయి, దొంగతనం వస్తుంది, గిల్లడం వస్తుంది, నెట్టడం వస్తుంది. 2 చాక్లెట్స్ ఉన్నాయి, ఒక టీర్ అంటే అని వెనక పెట్టుకుంటాడు, స్వార్థం వస్తుంది. ఎవరు నేర్పించారు? ఎక్కడైనా స్కూల్లో జాయిన్ అయ్యాడు వాడు? లేదా తల్లిదండ్రులు నేర్పించారా? లేదు. మానవుడు ఇన్బిల్ట్ సిన్నర్, స్వభావం. మనము పాపము చేస్తున్నందుకు పాపులం అవ్వట్లేదు. వినాలి, మనము పాపము చేస్తున్నందుకు పాపులం అవ్వట్లేదు, పాపులము గనుక పాపమే చేస్తాము. జామకాయ ఎందుకు వచ్చింది? దాని మూలము విత్తనము, జామ విత్తనము గనుక. మానవుని జీవితంలో ఎందుకు పాపం చేస్తారో తెలుసా? ఎందుకంటే మానవుడు పాపి, మానవుడు పాప స్వభావంతో ఉన్నాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ రైమ్ నేర్చుకున్నాను. ఎందుకో నాకు కొంచెం ఇష్టం ఉండదు ఆ రైమ్. జానీ జానీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. ఇప్పుడు వీడికి జానీ గానికి ఆల్రెడీ అమ్మ చెప్పింది, రై చక్కెర బుక్కొద్దురా అని చెప్పింది. నాన్న కూడా చెప్పాడు. ఒక టైం కొరకు ఎదురు చూస్తున్నాడు వీడు. ఎవడు? జానీగాడు. అమ్మ బయట బట్టలు ఉతుకుంటుంది, నాన్న పేపర్ చదువుకుంటా ఉన్నాడు. వాడికి వచ్చింది ఆలోచన, ఇది రైట్ టైం, చక్కెర డబ్బా తీసి నోట్లో వేసుకోవాలని. కరెక్ట్ టైం చూసుకొని చిన్నగా స్టూల్ వేసుకున్నాడు, చిన్నగా ఆ డబ్బా తీశాడు, తీసి మూత తీశాడు, నోట్లో వేసుకున్నాడు. నోట్లో వేసుకొని తిరిగి మూత పెడుతుంటే నాన్న చూశాడు. ఇప్పుడు నాన్న అంటున్నాడు, అరే జానీ జానీ అన్నాడు. అప్పుడు ఏమన్నాడు వాడు? మీలాగా మంచిగా ఎస్ పప్ప అన్నాడు. ఎందుకంటే వాడి నోటి నిండా ఎస్ పప్ప అని ఉండాలి, నోట్లో చక్కెర ఉందిగా. అప్పుడు నాన్న అడుగుతున్నాడు, రే చక్కెర బుక్కావా అన్నాడు. అప్పుడు వాడేమంటున్నాడు? ఆల్రెడీ నోట్లోనే ఉందిగా, నో పప్ప అంటున్నాడు వాడు. మళ్ళీ నాన్న అన్నాడు, వీడు ఏంది, వీడు నోట్లో ఉన్న వీడు ఒప్పుకోవట్లేదు. మళ్ళీ అంటున్నాడు, ఒరే అబద్ధం ఆడుతున్నావురా అన్నాడు. అప్పటికేమంటున్నాడు వాడు? ఇట్లా కాదురా, నువ్వు నోరు తెరువు అన్నాడు. అప్పుడు నోట్లో ఏముంది? వాడు ఏమంటున్నాడు? వానికి ఏమైనా భయం ఉందా? హాహాహా. ఆ రైమ్ ఎందుకు నచ్చదన్నానంటే, ఇట్లుంటే బాగుండేదేమో నా ఆలోచన. సారీ పప్ప, నేను తప్పు చేశాను, సారీ పప్ప, నేను దొంగతనం చేశానని ఆ రైమ్ ముగించబడితే కరెక్ట్గా ఉండేదేమో అనిపిస్తుంది నాకు. మనమందరం పాపులమే నాన్న. యవనస్తులారా వింటున్నారా? అందరం పాపం చేశాం. ఇంకా ఇక్కడ ఈ ఉదయకాల సమయంన యేసు ప్రభు దేవుడని నీకు తెలుసు, నువ్వు పాపివని తెలుసు, పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు వచ్చాడని తెలుసు, పాపానికి శిక్ష నిత్యము మండే అగ్నిగుండం అని తెలుసు. అన్నీ తెలిసినా ఎందుకు రక్షించబడవు? కారణం ఏంటి? ఇంకా యేసు ప్రభుని నమ్ముతున్నావు, కానీ బాప్తిస్మం ఎందుకు తీసుకోవు? బైబిల్ ఏమంటో తెలుసా? నమ్మి చెప్పాలి, నమ్మి బాప్తిస్మము పొందువాడు నమ్మని వానికి. చాలామంది నమ్ముతారు కానీ బాప్తిస్మంలోనికి రారు. మీరు అంటారు, లేదండి నేను బాప్టిజం తీసుకోను కానీ నేను యేసయ్యను బాగా నమ్ముతాను అని మీరు అనొచ్చు. మీరు నమ్మడం ఏంటండి? యాకోబు భక్తుడు అంటాడు, దయ్యాలు కూడా నమ్ముతాయి, దయ్యాలు నమ్ముతాయి కానీ అవి లోబడవు. దయ్యాలు కూడా నమ్ముతాయి, మారు మనసు పొందం. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఇంకెవరైనా
యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ఆయన నామమున బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. రేపటికి రూపు లేదు, నేడే రక్షణ దినం. హల్లెలూయా. ఈ 2 రోజుల్లో ప్రభు చిత్తమైతే పాస్టర్ గారు బాప్తిస్మం కూడా ఏర్పాటు చేస్తారు. ఆలస్యం లేదు. ఇంకా ప్రియులారా, జీవితాలు ఎగిరిపోతున్నాయి. మన కనుల ముందు ఆయన రాకడకి సంబంధించిన సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన రాకడ ఆలస్యం కావచ్చేమో కానీ నీ పోకడ ఎప్పుడైనా జరగవచ్చు, ఏ క్షణంలోనైనా జరగవచ్చు. మానవుడు ఎక్కడ పుడతాడో వాడికి తెలియదు, ఎక్కడ ముగించబడుతుందో తన జీవితం తెలియదు. ఈ మధ్యాహ్న కాల సమయమున సహోదరి సహోదరులారా జాగ్రత్తగా వినండి. ఇంకా ఇక్కడ ఎవరైనా యవన బిడ్డలారా ప్రభు నామమున బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే ఇంకేం అర్థం కావాలి తల్లి నీకు? నువ్వు పాపివని అర్థమైంది, పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చాడని అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం? నేడే రక్షణ దినం. ఒకసారి ఇలా క్యాంపు జరుగుతూ ఉంది. యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన క్యాంప్ అది. ఆ క్యాంప్లో 3 రోజుల క్యాంప్ అది. మొదటి రోజు ఇలా నాలాగే ఒక సేవకుడు వచ్చి, యేసుప్రభు రక్షకుడు, మీ జీవితాన్ని ఆయనకి ఇవ్వండి అని వాక్యం బోధించిన తర్వాత ఒక చిన్న కార్డు ఇచ్చాడు యవన బిడ్డలందరికీ. ఆ కార్డు మీద 2 ప్రశ్నలు ఉన్నాయి. నేను యవన బిడ్డల మీటింగ్లో జరిగిన సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా మనందరము జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఆ కార్డు మీద 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నావా అన్నది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఇంకా తీసుకోకపోతే ఎప్పుడు తీసుకుంటావు అన్నది రెండవ ప్రశ్న. అందరికీ ఇచ్చారు. మొదటి రోజు అయిపోయింది. రెండవ రోజు ఉదయం ఆ పిల్లలందరూ ఆ క్యాంపస్లో ఆడుకుంటూ ఉంటే ఇట్లాగే ఒక చిన్న బావి ఉంది తెరవబడినట్టుగా. ఒక అమ్మాయి ఆడుతూ ఆడుతూ కాలు జారి ఆ నీళ్ళల్లో పడిపోయింది. అక్కడున్న పిల్లలందరూ కేకలు పెట్టారు. అక్కడున్న పెద్దలు వచ్చి నీళ్ళలోకి దూకారు, అమ్మాయిని తీశారు. కానీ బాధకరమైన విషయం ఏంటిదంటే అమ్మాయి అప్పటికే చనిపోయింది. క్యాంప్లో ఉన్న వాళ్ళందరూ ఏడవడం మొదలుపెట్టారు, ఎందుకు ఇలా జరిగిందని. అయితే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముడు వచ్చాడు. వాడు చాలా చిన్నోడు. వచ్చి పాస్టర్ గారికి అడిగాడు, పాస్టర్ గారు, మా అక్క చనిపోయింది కదా, పరలోకం పోయిందా అని అడిగాడు. నాకు తెలియదు బాబు, మీరెవరో, క్యాంపులో మీరు అందరు కొత్త వాళ్ళు కదా, మీ అక్క గురించి నాకు తెలియదు అనగానే వాడికి ఒక ఆలోచన వచ్చింది. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్క బ్యాగ్ తీసి అక్క బ్యాగ్లో నిన్నిచ్చిన కార్డు తీశాడు. కార్డులో 2 ప్రశ్నలకు జవాబు ఇలా ఉంది, జాగ్రత్తగా వినండి. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నావా అన్న ప్రశ్నకి లేదు అని రాసింది అమ్మాయి. రెండో ప్రశ్నకి జవాబు ఇలా ఉంది, అయితే ఎప్పుడు తీసుకుంటావు? అమ్మాయి రాసుకున్న మాట ఏంటో తెలుసా? 3వ రోజు ముగింపు సభలో నా జీవితాన్ని యేసయ్యకి ఇస్తాను. 3వ రోజు ముగింపు సభలో నా జీవితాన్ని యేసయ్యకి ఇస్తాను. ఈ 2 రోజులు నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను. బాధకరమైన విషయం ఏంటిదంటే 3వ రోజు అమ్మాయి జీవితంలో రాలేదు, 2వ రోజే ముగించబడింది. నేను ఇలా చెప్పి మీకు భయపెట్టించట్లేదు సుమా, కానీ సత్యం చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఎవరు ఎప్పుడు ఎక్కడ వారి జీవితాలు రాలిపోతాయో తెలియదు. నన్ను టేక్ ఈ మైనర్. మానవ జీవితం చాలా చిన్నది నాన్న. కృపాల్ మోహన్ అని మీరు వినుండొచ్చు, మంచి వర్షిప్ లీడర్ వైజాగ్లో. నా స్నేహితుడు 3 సంవత్సరాలు అయిపోయింది తన జీవితం ముగించబడి. కండ్ల ముందు ఎగిరిపోయారు. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా,
ఘనవచనం. మన్నే గదయ్యా. ప్రియులారా, ఏంటిది మన్ను? రోజు స్నానాలు చేస్తారా? సోప్ పెట్టి గట్టిగా రుద్దుకుంటామా? ఏమొచ్చుద్ది? కొంతమందికి మీకు తెల్లమన్ను, నాలాంటి వాడు రుద్దుకుంటే నల్లమన్ను, అంతే. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మైలోని ఆత్మజ్యోతియు తప్ప మైలోనిదంత మన్నే గదయ్యా, మైలోని ఆత్మజ్యోతియు తప్ప మైలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఎప్పటికి ఉండం ప్రియులారా. రాజులు పోయారు, చక్రవర్తులు పోయారు, మనం ఎప్పటికి ఉండేవారం కాదు. ఉన్నప్పుడే రక్షణ పొందాలి నువ్వు. స్తోత్రం. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగా. ఒక్కసారండి, ఒక్కటే ఒక క్షణం. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగా. నీలో ఆత్మదీపము కుక్క శవముతో సమమేగా. నిక్కముగను మన్నే గదయ్యా, కుక్క శవముతో సమమేగా. నిక్కముగను మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మా, మన్నే గదమ్మా. చాలా మంది ఈ లోకమే సమస్తం అనుకొని బాగా మోసాలు, దౌర్జన్యాలు చేస్తారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. కానీ అన్ని విడిచిపెట్టిపోతారు. ఏది రాదు నీతో. ఆమేన్. స్తోత్రం. మంచిదంచు ఒకను ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము. మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము. పెంచుము ఎన్నాళ్ళు ఉండునో మరణించగానే మన్నే గదయ్యా. పెంచుము ఎన్నాళ్ళు ఎప్పటి వరకు ఉంటామండి? మరణించగానే మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఒకసారి చూసుకోండి. మన్ను, మానవుడు మట్టిలోంచి తీయబడ్డాడు, మట్టిలోనికే చేరుతాడు. రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు. స్తోత్రం. కొట్టండి చెప్పండి. ఆమేన్. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలిచిన వనదీనుడు అలెగ్జాండరు. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలిచిన వనదీరుడు అలెగ్జాండరు. ధ్వజమునెత్తి పోరు సల్పిన
నిజమిప్పుడు మన్నే గదయ్యా. ఆమె ధ్వజమెత్తి పోరు సల్పినా నిజమిప్పుడు మన్నే గదయ్యా. పాడండి, మన్నే గదయ్యా. పాడండి. ఈ సత్యం తెలుసుకోవాలి మనం. గదయ్యా స్తోత్రం. మానవునికి మరణమంచు ఎంచనంత మన్నిలా మరణమును జయించుచున్న కాలమంత మంచిలా. మానవునికి మరణమంచు ఎంచనంత మన్నిలా మరణమును జయించుచున్న కాలమంత మంచిలా. మరణ విజయుడేసు క్రీస్తుడే అది నమ్ము నిత్య జీవమిచ్చును. మరణ విజయుడేసు క్రీస్తుడే మదిని నమ్ము జీవమిచ్చును. మన్నే గదయ్యా. పడండి. ఆమేన్, ఆమేన్. ఎవరి జీవితాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ముగించబడతాయో తెలియదు. కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మనుషులందరినీ రక్షించడానికి దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించినాడు. హల్లెలూయా. ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చినాడు, తన ప్రాణాన్ని పెట్టినాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఎవరి కొరకో తెలుసా? ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో, రక్షించబడ్డారో వారందరినీ మోక్షం తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రశ్న ఏంటిదంటే, నువ్వు రక్షించబడ్డావా? ఆ చిన్నది రాసుకుంది 3వ రోజు ముగింపు సభలో అని. నువ్వు పాపివని అర్థమైంది, పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చాడని అర్థమైంది. ఇంకేం అర్థం కావాలి నీకు? రేపటికి రూపు లేదు, నేడే రక్షణ దినం. హల్లెలూయా. ఒకసారి కళ్ళు మూసుకుందామా? నన్ను టేక్ డి ఈ మైనర్. అందరు కళ్ళు మూసుకోండి. ప్రియులారా, దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఈ భారాన్ని మీ ముందు పెట్టాను. దేవుడు నిన్ను ప్రేమించి ఈ మాటలు మాట్లాడాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ మధ్యాహ్నం. ఇంకో మాట చెప్పనా? ఈ కూడిక నీ కొరకే ఏర్పాటు చేయబడింది. ఈ ఖర్చంతా నీ కొరకే. దైవజనుడు హృదయంలో పెట్టిన భారము దేవుడు నీ కొరకే పెట్టాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలని, అటు ఇటు కాకుండా ప్రభు మీదే నువ్వు ఆనుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకా ఇక్కడ ఎవరైనా యవన బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, సహోదరీమణులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఇంకా ప్రభుకి నీ జీవితం ఇవ్వకపోతే, నువ్వు రక్షించబడకపోతే, ప్రభుని నమ్మి ఆయన నామమున బాప్తిస్మం ఇంకా తీసుకోకపోతే, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఒక మానవుడు కాదు, ప్రభు నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు. బిడ్డ, నా కౌగిలిలోనికి రా. నా కౌగిలిలోనే నీకు క్షేమము, నీకు భద్రత. ఈ లోకంలోనే కాదు, ఒకరోజు నేను నాతో పాటు నిరంతరం ఉంటావు అని ప్రభు నిన్ను పిలుస్తుండగా, ఇంకా రక్షణ పొందని వారుంటే ఎవరైనా, అవును ప్రభు నాతో మాట్లాడాడు, నాకు రక్షణ కావాలి అని ఒకవేళ మీరు ఆలోచించినట్టయితే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్టయితే, మీ కుడి చేయి పైకెత్తి ఉంచుతారా? రక్షణ లేని వారు, బాప్తిస్మము తీసుకోలేని వారు ఇంతవరకు ఎస్ వెనకాల, అవును నాన్న, ఎవరైనా ఉన్నారా సహోదరులలో ఇంకా బాప్తిస్మము తీసుకోలేని వారు, ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించకపోతే ఎస్ ఇక్కడ ఉన్నారు. ఎస్ పైకి లేపుతల్లి, ఏం భయపడొద్దు, నాన్న ఏమైనా వస్తున్నారా? ఎస్
దేనికి భయపడొద్దు తల్లి. ఎస్, నువ్వు నీ జీవితంలో చేస్తున్న అద్భుతమైన నిర్ణయం ఇది, మంచి నిర్ణయం ఇది. చాలామంది చెడిపోయే నిర్ణయాలు చేస్తారు. నువ్వు రక్షింపబడడానికి ప్రభువు నాకు కావాలని చేస్తున్న నిర్ణయం, దేవుడు నిన్ను కనపరుస్తాడు. దయచేసి లేచి నిలబడతారా? చేయెత్తిన వారు వీరి కొరకు ప్రార్థన చేస్తాను. నిలబడండి తల్లి. ఎస్ ఎస్, హల్లెలూయా. ఎస్ ఎస్, దేవుడు పిలుస్తున్నాడు నన్ను, అంతే. వీరికి దేవుడు ప్రేమించాడు, దేవుడు పిలుస్తున్నాడు. నాకు నా దేవుడు కావాలి. నా జీవితం గాల్లో కలిసిపోకూడదు. నా జీవితం గాల్లో కాదు, నా ప్రభు చేతిలో ఉండాలి. ప్రభు చేతిలో నా జీవితం ముందుకు వెళ్ళాలి. ఇంకెవరైనా ఉన్నారా? చివరిసారిగా అడుగుతున్నాను. బ్రదర్స్లో సోదరుడా, ఇంకా నీ జీవితం ప్రభుకు సమర్పించుకోకపోతే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యవన బిడ్డల జీవితాలను బట్టి వారి జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తున్నారు. హల్లెలూయా. చివరిసారిగా అడుగుతున్నాను, నిలబడాలా వద్దా అని కొట్టుమిట్టాడుతున్నామేమో. ప్రభు పేరట మిమ్మల్ని ప్రోత్సహించడానికి మరొకసారి పిలుస్తున్నాను. ప్రభు పిలుస్తున్నాడు నిన్ను. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. ఎస్, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే. ఇట్లాగే ఒకరోజు సాయంకాలం రాత్రి కూడిక అవుతా ఉంది. 9 గంటలకు ముగించబడాల్సిన కూడిక 12 అయిపోయింది. యవనస్తులతో మాట్లాడుతున్నాను. ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను సంధిస్తున్నాడు. ఆ రాత్రి బ్యాప్టిజం ట్యాంక్ నింపమని చెప్పాను. మధ్యరాత్రి 12 అయింది. ఇలాగే పిలిపించాను. 13 మంది యవనస్తులు ఆ మధ్యరాత్రి రావడం మొదలుపెట్టారు. అది చూసిన ఆనందము ఉత్సహించడం మొదలుపెట్టింది, ఉల్లసించడం మొదలుపెట్టింది. ఇంకొక విషయం జరిగింది ఏంటో తెలుసా? 9వ తరగతి చదువుతున్న నా పిల్లోడు ఏడుస్తూ వచ్చాడు, నాన్న నాకు యేసయ్య కావాలి. పిల్లల పుట్టినప్పటి నుండి అడుగుతున్నాము, నా పిల్లలు డాక్టర్లు అవుతారో, ఇంజనీర్లు అవుతారో, ఇంకేమవుతారో మాకు అనవసరం ప్రభా, నా పిల్లలు నాశనం కావద్దు, నరకానికి వెళ్ళొద్దు, రక్షించబడాలి అని. ఆ రాత్రి 9వ తరగతి చదువుతున్న నా పిల్లోడు ఏడుస్తూ వచ్చాడు, డాడీ నాకు యేసయ్య కావాలని. ఆ మధ్యరాత్రి పిల్లలారా 1 గంట సమయంలో వారికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ వీళ్ళు నిలబడ్డారు చూడండి. దేవుడు ప్రేరేపించకపోతే నిలబడరండి. లోకము, లోకాశలు, లోకక్రియలు వాటన్నిటిని పరిత్యజించి వాటిని లేదు నాకు యేసు కావాలి అని నిలబడ్డారే, అది దేవుని కార్యం, పరిశుద్ధాత్ముని కార్యం. ప్రేమగల తండ్రి, ఇదిగో నిలబడిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వెనకాల నిలబడిన మా సహోదరి మనులను బట్టి వందనాలు. మీరు ఇది మీ కార్యము, మీకు మహిమ కలుగొనుగాక, మీకు ఘనత కలుగొనుగాక. తండ్రి, మీ సేవకుని ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ కుడికలను బట్టి వందనాలు. మీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ వీరి జీవితాలను మీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్యను జీవము గల నామమున ప్రార్థించి వీరిని మీ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవ, వీరిని ముద్రించి మీ మహిమ కొరకు నిలబెట్టుకోండి. యేసు నామం నడుచున్నాము తండ్రి, ఆమెన్. నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత పాస్టర్ గారిని కలవండి, క్లాస్ తీసుకోండి, బ్యాప్టిజం క్లాస్. ఆలస్యం చేయకండి, రేపటికి రూపు లేదు. రైట్ ప్రియులారా, ఇది దేవుడు నా హృదయంలో ఇక్కడ రాగానే యవన బిడ్డల జీవితంలో, కొంతమంది జీవితంలో దేవుడు ప్రేరేపించినటువంటి భారం. అండ్ ఈరోజు కొంతమందిని దేవుడు ఆకర్షించుకున్నాడు. దేవుడు వారిని రక్షించుకొని ప్రభు మహిమ కొరకు వాడుకోబోతున్నాడు.
ఆమెన్. ఒకసారి ఇట్లాగే 17th సెంచరీలో 17వ శతాబ్దంలో ఒక దైవజనుడు వాక్యం బోధిస్తుంటే 7 సంవత్సరాల పిల్లోడు వచ్చాడంట ముందుకి, నాకు యేసయ్య కావాలని. ఒరేయ్ నువ్వు చిన్నోడివిరా అంటే, లేదు నాకు అర్థమైంది నేను పాపినని, నాకు అర్థమైంది యేసుప్రభు రక్షకుడని. ప్రియులారా, ఆ చిన్న పిల్లోడు ప్రభుని అంగీకరించి రక్షించబడ్డాడు. తర్వాత కాలంలో బలమైన యోధుడిగా తయారయ్యాడు. ఆయనే జాన్ వెస్లీ గారు 17th సెంచరీలో. పోయిన సంవత్సరం మీకు చాలామందికి తెలుసు అనుకుంటా, దైవజనుడు షాలేం రాజు గారు తెలుసా? మీకు తెలుసా? చాలామందికి. చిల్కలూరుపేటలో దేవుడు తనని బలంగా వాడుకుంటున్నాడు. ఆ రోజు బ్యాప్టిజం నేను తను ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 3 రోజు కూడికలలో 1800 మందికి పైగా రక్షించబడ్డారు. ఒక 12 సంవత్సరాల పిల్లోడు బ్యాప్టిజంలోనికి వచ్చాడు, నీళ్ళలోనికి వచ్చాడు. దైవజనుడు అన్నాడు, అన్న వాడికి అడుగు, చిన్నోడిలాగా కనబడుతున్నాడు, అడగండి, నెక్స్ట్ ఇయర్ తీసుకోమని చెప్పండి వానికి అంటే, వాడికి దగ్గర పిలిచి లైన్లో వస్తుంటే నీ వయసు ఎంత అని అడిగాను. 12 సంవత్సరాలు పాస్టర్ గారు అన్నాడు. అన్న తర్వాత వచ్చే సంవత్సరం తీసుకోవచ్చు కదా బ్యాప్టిజం అన్నాను. వాడిచ్చిన జవాబు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. వాడు అన్న మాట ఏంటో తెలుసా అండి? పాస్టర్ గారు వచ్చే సంవత్సరం తీసుకోమంటున్నారుగా, వచ్చే సంవత్సరం వరకు నేను బ్రతుకుతానని గ్యారంటీ ఇవ్వండి సార్ అన్నాడు వాడు. నేను వచ్చే సంవత్సరం బ్రతుకుతానని గ్యారంటీ ఇవ్వండి సార్. అరే నేనెట్లు ఇస్తారా మరి బ్యాప్టిజం? 12 సంవత్సరాల పిల్లోడికి అర్థమైంది, ఇక్కడ ఇంకొంతమందికి అర్థం కాలే. ప్రభు అర్థం చేయించను గాక. ఆమెన్. రైట్. ప్రియులారా రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్దాం. అయ్యగారు ఇప్పుడు తీసుకోమంటారా లేదా టీ బ్రేక్ ఇవ్వమంటారా? తీసుకోమంటారా? రైట్. నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలను, నేను ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ సువార్త చెప్తానండి. నా హృదయం కొట్టుకుంటుంది. ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలను చూసినప్పుడు వాళ్ళే రాబోయే రోజుల్లో ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు మహిమ కొరకు బ్రతికే వాళ్ళు కదా. అందుకని తర్వాత వెనకాల కూడా కొంతమంది ఉన్నారు, మీరు దైవజనుడితో మాట్లాడండి. నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలను లూకా సువార్త 7వ అధ్యాయం. నాన్న 11వ వచనం చదువుతారా? వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కథ మొత్తం మార్చగలిగినటువంటి దేవుడవు గనుక ఇదిగో మీ ప్రియ బిడ్డలు ఏ భారముతో, ఏ బాధతో, కన్నీటితో ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో, వారి హృదయ అంతరంగంలో ఎరిగిన వాడవు గనుక మీరే వారి ఒక్కొక్కరి ప్రాణమును తెప్పరిల్ల చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నాయిను అనే మాటకి అర్థం పచ్చిక బీళ్ళు అని అర్థం. పచ్చిక బీడు అని అర్థం అంటే సమృద్ధి అని అర్థం, సంతోషం అని అర్థం నాయిను అనే మాటకి. పేరు అయితే సంతోషంగా ఉంది, కానీ ఆ ఊరిలో ఒక సంతాపము చోటు చేసుకుంది. ఆ ఊరిలో ఒక తల్లి ఉంది, పాపం భర్త ఎప్పుడో చనిపోయాడు. మేబీ నేను అనుకుంటాను భర్త చనిపోగానే ఇలా ఏడ్చిండొచ్చు, దేవా నా భర్తను తీసుకున్నావు, నన్ను కూడా తీసుకో,
నాకెందుకు రాలేదు ఈ చావు, ఎవరి కోసం బ్రతకాలి అని ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండొచ్చు, ఏమమ్మా పోయినోళ్ళతో వెళ్తామా ఏంటి, అయినా నీకు ఒక కొడుకున్నాడుగా, వాడి కొరకు నువ్వు బ్రతుకు అని అమ్మాయి ఆ తల్లిని ప్రోత్సహించి ఉండాలి. భర్త కోల్పోయింది, ఇప్పుడు కొడుకు కొరకే బ్రతుకుతుంది. తన దుఃఖాన్ని బాధని అంతటిని దిగమింగుకొని కొడుకు ప్రయోజకుని చేయాలి. వాడు పెద్దవాడై ప్రయోజకుడై వాడు సెటిల్ అయితే వాడిని చూసి ఆనందించి, వాడికి పెళ్ళైతే పిల్లలతో మనవరాలతో ఆడుకొని వాడు పెట్టే 2 ముద్దలు తిని తన జీవితాన్ని ముగించుకోవాలి అని ఎంత ఆశపడిందో ఈ తల్లి. ఒకరోజు జరిగిన సంగతి ఏంటిదంటే, ప్రతిరోజులాగా లేచినటువంటి యవనస్తుడు ఆ రోజు లేవలేదు. ఆ తల్లి పోయి వాడిని లేపే ప్రయత్నం చేసింది. ఎరా పొద్దెక్కిందిలే అని ఎప్పటిలాగే ఆ పిల్లోడిని యవనస్తుని లేపే ప్రయత్నం చేసింది. కానీ లేవట్లేదు. తను కొద్దిసేపు అలాగే లేపి భయపడింది, గట్టిగా ఊపుతూ లేపడం మొదలుపెట్టింది. ఆ యవనస్తుడు లేవట్లేదు. చుట్టుప్రక్కల వారిని పిలిచింది, కేక వేసింది. అందరూ వచ్చి బాబు లేలే అన్నారు. చివరికి ఎవరో ఒకరు వచ్చి చెప్పారు, అమ్మా మీ బాబు చనిపోయాడు. ఆలోచించండి ప్రియులారా, ఆ తల్లి గుండెలు ఎంత బ్రద్దలవుతాయో. అది వరకే భర్తను కోల్పోయింది, ఎన్నో ఆశలు పెట్టుకున్న కుమారుణ్ణి కోల్పోయింది. ఎవరండి ఆమె? ఎవరు ఓదారుస్తారు అటువంటి వారిని? ఎవరు ఓదారుస్తారు? తను అడుగుతూ ఉండొచ్చేమో, నా భర్త పోయాడు, నా కొడుకు పోయాడు, కానీ నేను దేని కొరకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, చావొస్తే బాగుండని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆ ఊరి ప్రజలందరూ వచ్చారు, ఆదరించడం మొదలుపెట్టారు. ఎంత ఆదరించినా ఆదరణ దొరకదు. ఎందుకంటే అప్పటికే భర్తను పోగొట్టుకుంది, ఇప్పుడు కుమారుని కూడా కోల్పోయింది. ఒక మాట చెప్తాను, నీ జీవితంలో సంఘటన ఇదే జరగకపోవచ్చు, కానీ ఏం కోల్పోయావో నాకు తెలియదు. కొంతమంది జీవితంలో సంతోషాన్ని కోల్పోయారు, సమాధానాన్ని కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు, కొంతమంది ఆస్తులను కోల్పోయి నష్టపోయారు, ఇంకొంతమంది వివిధ రకాలుగా వారు ఎన్నో ఆశలు ఆలోచనలు కలిగి ఉంటే అవేవి జరగక కలలన్నీ కలలైపోయిన స్థితిలో నా జీవితం ఇంకా దేనికి అని ఆలోచిస్తున్నటువంటి ఉన్నవారు ఇక్కడ ఉన్నారేమో. యవన బిడ్డలు కొంతమంది నీ చదువులో ఓడిపోయిన స్థితిలో లేదా ఇంకేదో స్థితిలో, నేను ఎవరి కోసం బ్రతకాలి, మేబీ ప్రేమ వ్యవహారాలలో మీరు లేరు అని నేను అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొన్ని రోజుల క్రిందట ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఇష్టపడి కుటుంబీకులతో చెప్పాడు. ఆ అమ్మాయి కూడా వెళ్ళి చెప్పేసింది. చివరికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారు. ఇక్కడే ఖమ్మం దగ్గర ఎంగేజ్మెంట్ కోసం ఆలోచనలు జరుగుతూ ఉంటే, ఇప్పుడు ముహూర్తాలు సరిగా లేవు, తర్వాత ముహూర్తాలు సరిగా ఉన్నాక ఎంగేజ్మెంట్ చేసుకుందామని వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చి, ఎట్లా నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను కదా, రా గుడికి వెళ్దాం అని అన్నాడు. అప్పుడు ఆ ఇంటి వారు కూడా, అవును నిజమే, పెళ్లి చేసుకుంటాడు కదా వాడు, పోయిరా అమ్మ అని అమ్మాయిని పంపించారు. వచ్చింది. మళ్ళీ 2-3 రోజులకి అలా తీసుకెళ్ళాడు. వాడు తీసుకెళ్ళింది గుడికి కాదు, ఒక హోటల్ రూమ్లోనికి. చివరికి అమ్మాయిని పాడు చేశాడు. అమ్మాయి వద్దు అని నిరాకరించింది, తప్పు అని. అరే నేను పెళ్లి చేసుకుంటున్నా కదా, నిన్ను 1-2 నెలల్లో పెళ్లి చేసుకుంటాను అని ఒప్పించాడు. తప్పుడు పని చేశాడు. చివరికి ఒక రోజున అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కారణం ఏంటిదంటే, వాడు తాకి తప్పు పని చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా అని చెప్పి ఇప్పుడు ఏమన్నాడంటే తెలుసా, వాడు పెళ్ళి కాకముందే నాతో ఇలా ఉన్నావుగా, ఇంకెంతమందితో ఉన్నావు ఇలా. చూడండి అమ్మాయిలు చాలా జాగ్రత్త.
ఒక్కసారి చేయబడిందంటే నీ మీద వాడికి ప్రేమ పోయి ద్వేషం పుట్టుద్ది. చివరికి ఆ అమ్మాయిని ఆ మాట అనేసరికి తట్టుకోలేక ఇంటికి వచ్చి ఉరి వేసుకొని చనిపోయింది. తప్పు, చనిపోకపోయింటే బాగుండేది, చావు పరిష్కారం కాదు. కానీ యవన బిడ్డలకి నేనేమంటున్నానంటే, నాన్న మీకు ఎవరికైనా ప్రేమించాలనిపిస్తుంది కదా, ప్రభుని ప్రేమించండి. ఎవడైనా ప్రేమిస్తాడా ప్రభు ప్రేమించినట్టు? ఎవడైనా ప్రేమిస్తాడా? ప్రభు ప్రాణం పెట్టి చూపించాడు కదా ప్రేమిస్తున్నానని. ప్రేమించాల, ప్రేమలో పడాలని ఉందా? ప్రభు ప్రేమలో పడండి, ప్రభుని ప్రేమించండి. ఆయన మనం ప్రేమించకముందే ఆయన మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. దయచేసి మీ గురిని డైవర్ట్ చేసుకోవద్దు. డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఐఏఎస్ ఆఫీసర్లా, ఐపీఎస్లా, టీచర్సా, నర్సెసా, ఎంఎన్సి కంపెనీలో సిఇఓలా, మీకు ఒక గురి ఉంది. గురి తప్పారా ఊరే. జాగ్రత్త, భయంకరమైన రోజుల్లో ఉన్నాం. అందరిని చూసి నవ్వడానికి వీల్లేదు, జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుని బిడ్డను. బాయ్స్ మీరు కూడా వింటున్నారు కదా, నన్ను జాగ్రత్త పెట్ట. భయంకరమైన పరిస్థితులు. ఒక అమ్మాయి హైదరాబాద్లో, మీరు న్యూస్ చూస్తే తెలుస్తుంది, భయంకరంగా అయింది ఇప్పుడు హైదరాబాద్. నల్గొండ ప్రాంతంలో ఒకే అమ్మాయి ఇద్దరిని ప్రేమించింది. నాన్న వినాలా, ఒకే అమ్మాయి ఇద్దరిని ప్రేమించింది. ఆ ఇద్దరు స్నేహితులే. దాంట్లో ఒకరితో చాలా చనువుగా ఉంది. చూడు, నీ స్నేహితుడు నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్తే, ఇంటర్ అయిపోయింది అనుకుంటా, అంతే, బీటెక్ ఫస్ట్ ఇయర్. వీడు ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా? తన క్లోజ్ ఫ్రెండ్, 7th క్లాస్ నుంచి బీటెక్ వరకు చదివిన ఫ్రెండ్ని ఆ రోజు అన్నాడు, ఇంటికి వస్తావా మనం తాగుదామని. వాడు నమ్మి వచ్చాడు, బాగా తాగించాడు, దాంట్లో ఏదో కలిపాడు, వాడిని చంపి గుండెని బయటికి తీశాడు. ఈ గుండె నేనన్నారా, నేను ప్రేమించే అమ్మాయి కొరగొట్టుకుంది. వాని మర్మంగాన్ని కట్ చేశాడు, వాని వేళ్ళని కట్ చేశాడు. డాక్టర్లు, పోలీసు వాళ్ళకి పిచ్చి లేచిపోయింది. ఎక్కడ నేర్చుకున్నావురా కట్ చేయాలని, గుండెని తీయాలని? వాడు చంపడానికి యూట్యూబ్లో సర్చ్ చేసిండంట, ఎలా చంపాలి. చూసారా అబ్బాయిలు, ఇఫ్ యు వాంట్ టు లవ్ సంబడి, లవ్ జీసస్. లవ్ జీసస్. నాన్న ఎవరండి, ఎవరు ప్రేమిస్తారన్న యేసయ్యలాగా? వాళ్ళు అట్లా ఉన్నారని కాదు, చెప్పాలి కదా, నా బాధ్యత. సాతానుడు చాలా కుయుక్తిపరుడు. వాడు దెలీలాని తీసుకొచ్చి శామ్యుయల్ని పడేయలే. అసలు శామ్యుయల్ అంటే శాంసన్ ఆ దాంట్లో పడకపోయి ఉంటే అసలు ఎన్ని ఇంకా అద్భుతాలు రాసి ఉంటుండేనో. శాంసన్ ఏమేం చేసి ఉండేవాడు ఆలోచించండి ప్రియులారా. గాడిద దౌడ తీసుకొని 1000 మందిని చంపినంటే మామూలోడా అండి? అటువంటి వాడు ఒక్క దగ్గర పట్టుబడ్డాడు, శాంసన్. యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ నాన్న. 300 నక్కలను పట్టుకున్నాడండి శాంసన్. మన కోడిని మనమే పట్టుకోలేం. మన కోడే అది, మళ్ళీ 3 రావాలి అటు నుంచి ఇటు నుంచి దాన్ని పట్టుకోవడానికి. నాన్న మనం మంచోళ్ళమే, సాతానుడు చెడ్డోడు. వాడు దొంగ, దోచుకోవడానికి, హత్య, దొంగతనం చేయడానికి, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. రాత్రి మాట్లాడుతాను, తల్లిదండ్రులుగా ఉన్నోళ్ళందరూ రాత్రికి రండి. మన పిల్లల కొరకు ఏడవబోతున్నాం. దేవా, మా పిల్లల గురించి, మా పిల్లలకు కృప దయచేయి. మా పిల్లలు ప్రేమ వ్యవహారాలలో పట్టుబడొద్దు. మా పిల్లలు ఓటమి పాలు కావద్దు. మా పిల్లలు భారభరితంగా ఆత్మహత్యలు చేసుకోవద్దు. మా పిల్లలు లోకంలో కలిసిపోవద్దని ప్రియులారా రాత్రి మీటింగ్లో ప్రార్థన చేయబోతున్నాం మనం. హల్లెలూయా చెప్పండి. అయితే ఈ తల్లి గుండె పగిలిపోయింది, భర్తను కోల్పోయి ఇప్పుడు కుమారుని కోల్పోయింది. వాని బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రియులారా వినండి, ఆ యవనస్తుని ఊరి బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ ఊరి బయట నుంచి యేసయ్య రావడం మొదలుపెట్టిన లోపలికి. హల్లెలూయా. ఇటు మరణం వస్తుంది, ఇటు జీవాధిపతి ఎంటర్ అయింది. హల్లెలూయా చెప్పలు పడదామా. మరణం, డెత్ వర్సెస్ లైఫ్, మరణము జీవము ఎదురైంది ప్రియులారా. అండ్ ఇంకొక మాట చెప్పని అండి,
యేసయ్య ఎదురయ్యాడంటే సంథింగ్ విల్ హ్యాపెన్, ఏదో జరిగిపోద్ది. కథ పూర్తిగా మార్చేస్తాడు, కథ పూర్తిగా మార్చేస్తాడు. నా భాష అర్థమవుతుందా? కొంచెం హైదరాబాదీ భాష ఉంటుంది. నేను ఉండేది మళ్ళీ ఓల్డ్ సిటీ, పక్కా ఓల్డ్. కానీ మీకోసం నేను మార్చుకోవాల్సి వస్తుంది నా మాటల్ని. ఓకేనా? ఇజ్ ఇట్ ఓకే? రైట్. నేను చిలకలూరుపేటకు పోయినప్పుడు మన ఆంధ్రలాగా మాట్లాడే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అన్నారు, అన్న మీరు అట్లాగే చెప్పండి, హైదరాబాద్ అదే స్వీట్గా ఉంటుందని. నాన్న, ఆ పిల్లోడిని పాడ మీద పెట్టుకొని ప్రజలందరూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎంటర్ అయ్యాడు. ఎన్కౌంటర్ తెలుసా మీకు? సహజంగా పోలీసు నక్సలైట్ల మధ్యలో ఎన్కౌంటర్ అనే మాట వాళ్ళు కలుసుకున్నారంటే ఏదో జరుగుద్ది, ఫైర్ జరుగుద్ది, ఇక్కడో అక్కడో ఎవరో ఎగిరిపోతారు. నీ జీవితంలో యేసయ్యని ఎన్కౌంటర్, ముఖాముఖిగా నువ్వు కలుసుకున్నావంటే నీ జీవితంలో కార్యం జరగాలి, జరుగుతుంది కూడా. ఈరోజు ప్రభువు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. నీ స్థితిగతులను పూర్తిగా కథ తిప్పేయడానికి వస్తున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. యేసయ్య రాగానే ఒక్కొక్క విషయాన్ని చూద్దాం ప్రియులారా, అక్కడున్న విషయాలను. నాన్న చదువుతావా? 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి, చెప్పండి, చూచి అనండి. చూచి. యేసయ్య కనుదృష్టి ఎక్కడ పడ్డది తెలుసా? గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న ఆ తల్లి మీద పడ్డది. వినండి, మన దేవుడు చూచే దేవుడు అనండి. హల్లెలూయా. చూచే దేవుడు. ఈరోజు ఆ తల్లి మీద యేసయ్య ఎలా కనుదృష్టి పడిందో, ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితం మీద ఆయన కనుదృష్టి పడింది. ఈరోజు ఆయన చూస్తున్నాడు. నీ సమస్య, నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న సమస్య చూస్తున్నాడు. ఆయనకు అంతా తెలుసు. కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్ తిప్పుకొని బకెట్ పెట్టుకొని అక్కడ కూర్చొని ఏడ్చేవారు ఉంటారు. ప్రయాణంలో బస్సులో కూర్చొని అలా చూస్తూ కన్నీళ్లు గార్చేవారు ఉంటారు. నీ జీవితంలో వివిధ రకాలుగా ఈరోజు ఏడుస్తూ ఉంటే, లెట్ మీ టెల్, ఒక విషయం చెప్పనియండి, ప్రభు కనుదృష్టి నీ మీద పడింది నాన్న. హల్లెలూయా. ఎస్, ఆన్ యు. దేవుడు చూచే దేవుడు. హాగరు పెట్టినటువంటి పేరేంటో తెలుసా దేవుడికి? చూచుచున్న దేవుడు నువ్వే. ఆయనకు అన్నీ చూస్తున్నాడు. నీ కంట్లో ఉన్న కన్నీరు చూస్తున్నాడు. ఒక మాట చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. వినండి, ప్రభువు అంటున్నాడు, ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజల గురించి మాట్లాడుతూ ఏమన్నాను నాన్న? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఖచ్చితంగా, నిశ్చయంగా చూశాను. హల్లెలూయా. చూసి ఊరుకుంటాడా? పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. అంతేకాదు, వినండి, వారిని చూశాను, వారి మొరను విన్నాడు. మన దేవుడు చూచే దేవుడు. రెండోది, మన మొరను మనుషుల దగ్గర మొర పెట్టుకుంటే ఏం లాభం? ప్రభు దగ్గర మొర పెట్టుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కంట్లోంచి నీళ్లు మనుషుల దగ్గర పోనీయొద్దండి, దేవుని సన్నిధిలో పోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు చూస్తాడు. ఆ కన్నీటిని చూచువాడు ఆయనే, ఆ కన్నీటిని దాచువాడు ఆయనే, ఆ కన్నీటిని తుడుచువాడు ఆయనే. హల్లెలూయా. గాడ్ సీస్ యువర్ టియర్స్, గాడ్ స్టోర్స్ యువర్ టియర్స్, గాడ్ వైప్స్ యువర్ టియర్స్. నీ కన్నీటిని తుడిచేస్తాడు. నీ మొర ఆయన విన్నాడు. చూసి విని ఊరుకున్నాడు అన్నానా? చదువు. వారి దుఃఖములు నాకు తెలిసే, వారి దుఃఖాలు నాకు తెలుసు. ఈరోజు ప్రభు అంటున్నాడు, అమ్మా ఏడుస్తున్నావుగా,
నీ దుఃఖం నాకు తెలుసు, నీ కన్నీరు నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ వేదన నాకు తెలుసు, నీ ఆశలు నాకు తెలుసు, నీ ఆవేదనలు నాకు తెలుసు సహోదరుడా, నీ భయము నాకు తెలుసు, నీ అనారోగ్యము నాకు తెలుసు, నీ అవసరతలు నాకు తెలుసు, నాకన్నీ తెలిసాయి అని ఏమంటాడో తెలుసా కింద, నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. నా ప్రజలను చూశాను, విన్నాను, దుఃఖములు తెలిసే ఉన్నవి, ఇదిగో నేను వారిని విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను అంటాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు, మనుషులు చూస్తుంటారు, వారు నిస్సహాయులేగా, కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఈ మధ్యాహ్నం నిన్ను చూచుచున్న దేవుడు యేసయ్య. హల్లెలూయా. నీ గుండెలో ఉన్న భారమంతా తెలుసు ఆయనకి, నీ భయమంతా తెలుసు, నీ వేదనంతా తెలుసు, నీ ఆవేదనంతా తెలుసు, నీ అనారోగ్యము తెలుసు. చూచుచున్న దేవుడు ఆయన. ఆమెన్. చూచుచున్న దేవుడు. రెండవది అక్కడే నాన్న లూకా సువార్త చూసి ఏం చేశాడు, ఆమె యందు కనికరపడే దేవుడు అనండి. చూచే దేవుడు, కనికరపడే దేవుడు. చూస్తూ ఊరుకోడు ఆయన, కనికర పూర్ణుడండి ఆయన. యేసయ్య ఎంత కనికర పూర్ణుడో తెలుసా? పెద్ద మీటింగ్ జరిగింది, వాక్యం ప్రకటించాడు, వారి ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించాడు. అంతటితో ఊరుకోలే, వారి కడుపు గురించి కూడా ఆలోచించి భోజనానికి సిద్ధపడ్డాడు కదా. పెట్టండి అయ్యా, ఏం లేదయ్యా, పంపించేస్తే ఎవరిది వాళ్ళు వెళ్ళి తినేస్తారు. లేదు, మీరు పెట్టండి, వారు మధ్యలో మూర్ఛపోదురేమో. ఈరోజు కూడా దైవజనుడు ఏమేమి అరేంజ్ చేశాడో తెలియదు, వాడిని మోసుకెళ్తుంటే వాసన వస్తూ ఉంది, స్మెల్. ఆ వాసన రాగానే ఆకలి అయింది అప్పుడు మనకి. ఎందుకు? పాస్టర్లకి డబ్బులు ఎక్కువ? పాస్టర్లకి డబ్బులు ఎక్కువ కాదు. దేవుని ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి వినాలి, తినాలి, వెళ్ళాలి. కొడదామా చప్పట్లు? హల్లెలూయా. దేవుని ప్రజలు వినాలి, ఎదగాలి దేవునిలో. అంతేకాదు, మనసారా వినాలి, కడుపార తినాలి, గృహాలకు వెళ్ళాలి. మా దగ్గర కూడా ప్రతి వారం భోజనాలు ఉంటాయి ఆరాధనలో. ప్రతి సండే దాదాపుగా 700 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఉదయము ఎన్ని గంటలకు వస్తారు అందరు? ప్రేయర్ 8:30, 8:30కు వచ్చేస్తారండి. 10 గంటలకు ఆరాధన, 8:30కు వచ్చేస్తారు ప్రార్థన చేయడానికి. దేవా, ఈరోజు నువ్వు కదులు మా సంఘంలో, ఈరోజు కొత్త వారు రావాలయ్యా, ఆత్మలు ఆకర్షించుకో ప్రభా, ఈరోజు అద్భుతాలు జరగాల ప్రభా. ఎన్నో ఆటంకాలు మాకు. ఎవడో వస్తాడు, మీటింగ్ పెట్టొద్దు అంటాడు. ఇప్పుడు అధికారులు రావడం మొదలుపెట్టారు. ప్రార్థన, సంఘానికి కావాల్సింది ప్రార్థన. కృప ఏంటిది? ఇది కృప. ఇక్కడ రోజు వచ్చి ప్రార్థన చేయాలి మీరు. ఎంత చక్కగా ఇచ్చాడండి ప్రభు, మందిరాన్ని ఎక్స్టెండ్ చేశాడు. కృపా తోట చక్కగా ఎంత మంచిగా ఉందండి. వచ్చేటప్పుడు అదే మాట్లాడుకుంటూ వచ్చాం. దేవుడు ఆంధ్రాకి ఇచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా? చక్కని నీళ్లు, పచ్చదనం అండి. వచ్చేటప్పుడు ఆలోచిస్తూ వచ్చాం, ఇంత చక్కగా ఉంది కదా, దేవునికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది, ఎందుకు ఇలాగా దేవుడు ఆంధ్రాని దీవించాడో తెలుసా? దైవజనులను, మిషనరీలను అంగీకరించిన స్థలాలు ఇవి. హల్లెలూయా. అవునండి, నాకు అదే అనిపిస్తుంది. వ్యతిరేకత లేదు దైవజనుల గురించి. ఒకప్పుడు మిషనరీలను ఆహ్వానించారు, దైవజనులను ఆహ్వానించారు. అది ఆశీర్వాదం. రాజకీయంగా వాళ్ళు ఏం మాట్లాడుతూ నాకు అనవసరం. నాకు అర్థమైంది దైవజనుడిగా, ఈ స్థలాలు దైవజనుల కాళ్ళు మోపబడ్డాయి, ఇక్కడ మిషనరీల కాళ్ళు మోపబడ్డాయి, ఇక్కడ వారి కన్నీరు, ప్రార్థన ఉంది దైవజనులది. అందుకే ఆశీర్వదించబడ్డది. ఇంకా ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చూచే దేవుడు, కనికరపడే దేవుడు. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు వచ్చి, అయ్యా నన్నెవ్వరు ముట్టరు, నేను మనుషుల మధ్యలోంచి బయటకు ఉండాలి, కానీ ఆశ ఉంది నువ్వు నన్ను బాగు చేస్తావని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయగయ్యా,
బాగు చేయ. ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే. కనికరపూర్ణుడండి, చాలా దయగలవాడు ప్రభు. ఈరోజు ఆయన నీ పరిస్థితిని చూడడం మాత్రమే కాదు, నీ మీద కనికరపడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. అంతేకాదు, త్వరగా మూడవది వచ్చి ఏమన్నాడు తెలుసా? తల్లి దగ్గరికి వచ్చి చూసి కనికరపడి ఏడవవద్దు. ఈరోజు దేవుడు మీతో అంటున్నాడు ఏంటో తెలుసా? ఇంకే ఏడవవద్దు, నేను వచ్చానుగా అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన కన్నీటి భాషను అర్థం చేసుకుంటాడండి. మనం కన్నీరు గారుస్తాం కదా, ఆ కన్నీటి భాష దేవుడికి తెలుసు. హన్నమ్మ దేవుని మందిరంలో ఏడుస్తుంటే అక్కడున్న ఏలిగారు తప్పుడుగా అనుకున్నారు, కానీ ఆ కన్నీటి వెనకాలన్న భారము, బాధ ప్రభు అర్థం చేసుకొని శామ్యూయల్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఏడవద్దన్నాడు. మన కన్నీటిని నాట్యంగా మార్చేవాడు ఆయన. హల్లెలూయా. ఏడవద్దు ప్రియులారా. ఏడుస్తే దేవుని సన్నిధిలోనే ఏడవాలి, ఇంకెక్కడ ఏడవద్దు. నా జీవితంలో 30 సంవత్సరాలు అయింది పరిచర్యకు వచ్చి, ఎవ్వరికీ నా అవసరత చెప్పలేదు 30 సంవత్సరాల్లో. ఎప్పుడు సంఘ అవసరతలు అంటే చెప్తాం, సంఘమా ప్రార్థన చేయండి, ఇవన్నీ. నా వ్యక్తిగత అవసరతలు ఎప్పుడు చెప్పలే, దైవజనులు చెప్పరు కూడా. ఎందుకో తెలుసా? ఇది ఏడిచేది ఒకటే ఒక స్థలం, మనుషుల దగ్గర కాదు, మహనీయుడైన దేవుని దగ్గర. హల్లెలూయా. తలుపేసుకొని కిటికేసుకొని ఏడుస్తానండి. బలిపీఠం మీద పడి, దేవా నువ్వు కదిలవా మా ప్రాంతాల్లో, మాకు సాయం చేయవా. ప్రియులారా, ఈరోజు ప్రభు నీతో అంటున్న మాట ఏంటో తెలుసా నాన్న? ఏడవద్దు ఇంకా. డు నాట్ క్రై నాన్న. గాడ్ సేస్ టు యు, డు నాట్ క్రై. ఏడవద్దమ్మా. ఏడవకుంటే ఎట్లయ్యా? భర్త పోయాడు, కొడుకు పోయాడు, ఏడవద్దంటే ఎట్లా? ఏడవకుండా ఇంకేం చేయను. కొంతమంది అంటారు నా బ్రతికింతే బ్రదర్ ఏడు. ప్రభు అంటున్నాడు ఈరోజు ఏడవద్దు. ఎందుకో తెలుసా? ఆయన నీ కథ మొత్తం తిప్పేయబోతున్నాడు కనుక. చెప్పండి హల్లెలూయా. నీ కథ మొత్తం మార్చబోతున్నాడు కనుక. ఆ పదాలు పాడినాను ఒకసారి నాన్న. స్థిరపరచువాడవు, పాడండి. మైక్ ఇవ్వండి, మైక్లో. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, ఈయన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమించువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే. ఆమేన్. ఏమైనా చేయగలవు, పాడండి సయ్యా, పాడండి సయ్యా. సాధ్యము యేసయ్యా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. మరొకసారి పాడదాం. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి. మనస్ఫూర్తిగా విశ్వాసంతో నా చేయగలవు, కథ మొత్తం మార్చ. విశ్వాసం. ఏమైనా చెప్పండి. ఏమైనా చేయగలవు, ఆమేన్. yes yes
మార్చేస్తాడు. ఫ్యూనరల్ పోతుంది, ఇప్పుడు అది ఫెస్టివల్ కాబోతుంది. శ్మశానానికి వెళుతున్నటువంటి పరిస్థితి సంతోషము కాబోతుంది. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ప్రభు ఎన్కౌంటర్ అవుతుంది, నీతో ముఖాముఖిగా తాకబోతున్నాడు. ఈ మధ్యాహ్నం చూచాడు, కనికరపడ్డాడు, ఏడవద్దని చెప్పాడు. ఇంకేం చేశాడో తెలుసా? దగ్గరికి వచ్చే దేవుడు. హల్లెలూయా చెప్పండి. దగ్గరికి వచ్చే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. మనము మొరపెట్టినప్పుడెల్లా ఏ దేవుడు ఉన్నాడండి సమీపంగా అంటూ ద్వితీయోపదేశకాండం 4:7 చెప్తాడు. మనం మొరపెట్టినప్పుడెల్లా మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు, మనం అడిగినప్పుడెల్లా, ప్రార్థించినప్పుడెల్లా, మొరపెట్టినప్పుడెల్లా మనకు సమీపంగా ఉన్నాడు దేవుడు. ఎవరక్కడా? వీరిని కట్టి బంధించి 7 అగ్నిగుండాన్ని పెంచి పారవేయండి. వాళ్ళకి తెలియదు, రాజుకు తెలియదు, అక్కడ ఉన్నవారికి తెలియదు. ఆ ముగ్గురితో పాటు సమీపంగా 4వ వాడు ఉండబోతున్నాడని. హల్లెలూయా. రాజన్నాడు, రే బాబు ఇక్కడ్రా, వేసింది ఎంతమందిని రా? 3 సార్. 4వ వాడు దేవుని దూత రూపం వలె. హూ ఈజ్ దట్ పర్సన్? బయటికి తీసుకురండి. వెంట్రుక కూడా గాలిపోలేదండి, బూడిద వాసన కూడా లేదండి. సమీపంగా ఉండే దేవుడు. ఈరోజు అగ్ని లాంటి శ్రమలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా? ప్రభు నీకు దగ్గరగా ఉన్నాడు. ప్రభు నీకు దగ్గరగా ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ప్రభు చూచే దేవుడు, ప్రభు కనికరపడే దేవుడు, ప్రభు ఏడవద్దని చెబుతున్న దేవుడు, దగ్గరగా వచ్చే దేవుడు. పాడెను ముట్టగా. మైక్లో చదువున్నాను, మైక్లో వేరే వారికి కూడా వినబడుతుంది. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానని. చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన వినండి ఈ మాట. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. పోగొట్టుకున్నాను అనుకుంది. ఎప్పటికీ పోగొట్టుకున్నాడు, నిజంగా పోగొట్టుకోబడ్డాడే. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? వాడిని లేపి తిరిగి తల్లికి అప్పగించాడు. ఆయన పాడెను ముట్టగా ఆ పిల్లోడితో గెటప్. దేవుడు సమస్యను తాకే దేవుడు, దేవుడు ఆ పరిస్థితిని తాకే దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. కథ మార్చేస్తున్నాడు నాన్న. ఎస్, గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. ఎస్, కథ మార్చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా ఏడుస్తూ కూర్చున్నావు కదా, ఇప్పుడు నీ వేదనను వేడుకగా మార్చబోతున్నాడు ఆయన. నీ సమస్యను సాక్ష్యముగా మార్చబోతున్నాడు ఆయన. నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు ఆయన. కథ మార్చేయబోతున్నాడు. హల్లెలూయా. మామూలోడు కాదండి. మా దగ్గరికి ఒక జంట వచ్చారు, కొత్తగా పెళ్ళై ఆమె గర్భవతి అని సంతోషంగా వచ్చారు. మేము కూడా సంతోషించాం. కొన్ని రోజులలోనే ఆ అమ్మాయి రక్తం కక్కుకోవడం మొదలుపెట్టింది. ఏంటి గర్భవతి ఎందుకు రక్తం కక్కుకుంటుందని హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్ పంపించారు. ఆ భర్తతో అన్నారు, అయ్యా నువ్వు బిడ్డ అనుకుంటున్నావు కాదు, లోపల నీ భార్య కడుపులో గడ్డ అవుతుంది అన్నారు. చాలా బాధపడ్డాడు. ఇక్కడ రిపోర్ట్ ఏమన్నా తప్పు వచ్చిందేమని ఇంకొక దగ్గరికి స్కానింగ్కి వెళ్ళారు. సిటీలో దాదాపుగా 6-7 స్థలాల్లో అన్ని స్కానింగ్స్ చేయించారు. రిపోర్ట్ సేమ్, కడుపులో బిడ్డ కాదు గడ్డ. ఆ టైంలో ఏడుస్తూ వచ్చారు. అందరం ఉపవాసం ప్రకటించినాం. స్వరూప తన పేరు, భర్త పేరు రాజేందర్. ప్రభా బిడ్డ అనుకొని సంతోషించాం కదా, అయ్యా గడ్డేంటయ్యా? డాక్టర్లు అన్నారు ఇప్పుడే సర్జరీ కాదు, టైం ఇచ్చారు సర్జరీ చేయాలని. తర్వాత కడుపు పెరగడం మొదలుపెట్టింది, గర్భం పెరగడం మొదలుపెట్టింది. 9 నెలలకు దగ్గర కాగానే నొప్పులు వచ్చాయి. అందరూ ప్రార్థిస్తున్నారు ఇప్పుడు సర్జరీ ఏమో అనుకొని. అద్భుతం ఏంటో తెలుసా? సర్జరీకి లోపలికి తీసుకెళ్ళి గడ్డతో కాదు బిడ్డతో బయటకు వచ్చారు వాళ్ళు.
కొట్టండి, చెప్పాలి, గట్టి కొట్టండి. కథ మొత్తం మార్చేస్తాడు. స్టోరీ మారిపోతుంది. ప్రభు కదిలాడంటే ఇదిగో కదలడానికి ఇక్కడ ఉన్నాడు. దైవజనుని హృదయంలో భారము పెట్టి ఈ కూడికలు ఏర్పాటు చేయడంలో కారణం ఏంటో తెలుసా? ఈ ఖర్చు వెనకాల కారణం ఏంటో తెలుసా? ఈ ప్రయాస వెనకాల కారణం ఏంటో తెలుసా? నీ కథ మొత్తం మార్చడానికి, మన కుటుంబాల కథ మొత్తం మార్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీ మధ్యలో అద్భుతాలు లేవా? దేవుడు చేయలేదా? దైవజనులను వాడుకోలేదా? ఎస్. ఇప్పుడు చేయడా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయగల సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. కథ మొత్తం మార్చేస్తాడు. ఆయన సమస్యను తాకి సాక్ష్యంగా మలిచేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ మాటలు చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. కథ మొత్తం మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ప్రభు కనుదృష్టి నీ మీద పడేలా ఆయన కనికరం కోరుకో. ఆయన చూచే దేవుడు, ఆయన కనికరపడే దేవుడు, ఆయన ఏడవద్దని చెబుతున్న దేవుడు, ఆయన దగ్గరగా వచ్చే దేవుడు, ఆయన సమస్యను సాక్ష్యముగా మలిచే దేవుడు. హల్లెలూయా. రండి, కళ్ళు మూసుకుందామా ప్రియులారా. తిరిగి కుమారుణ్ణి తల్లికి అప్పగించాడు. ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావో నీ జీవితంలో తిరిగి పొందుకునేలా చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా. ఆ పాట పాడతారా? నిన్నే ఫస్ట్లో పాడారు కదా నాన్న, రమ్య నాన్న. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, చెప్పండి. నిన్నే నమ్ముకున్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా. నాన్న అద్భుతం రెడీ నీ జీవితం. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందామా. నీ హృదయంలో ప్రార్థన చేసుకో. నీ కన్నీరు ప్రభు సన్నిధిలో పోని. అందరూ కలిసి చెప్దాము. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ఆమేన్. అద్భుతం చేయుమయ్యా నా తల్లి ప్రార్థన చేయి నాన్న. యవనస్తురాలు నీ లైఫ్ కోసం ప్రార్థన చేసుకో. నీ ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేసుకో. ప్రభుత్వం మాట్లాడు నాన్న. నీ గుండెలో ఉన్న బాధ అంతా ఈ మధ్యాహ్నం పోని. దేవుడు మన మధ్యలో కదులుతున్నాడు. ఈ రోజు నీ కథ తిప్పేయడానికి. నీ భర్త గురించి అడుగుతావో, భార్య గురించి అడుగుతావో, పిల్లల గురించి అడుగుతావో, సంతానం గురించి అడుగుతావో, నీ సమస్య గురించి అడుగుతావో, ప్రభుని అడుగు. వదిలిపెట్టదు ఈ మధ్యాహ్నం. నిన్ను వదిలిపెట్టనయ్యని. యవనస్తురాలు అడుగు. నీ భవిష్యత్ కొరకు అడుగు. సంతానం లేని వారు అడగండి. అవును. అందరం లేచి నిలబడదామా.
లేచి నీ కుడి చేయి పైకెత్తు. దేవా, నీ కొరకు ఎదురు చూస్తున్నాను. ఈరోజు నన్ను చూస్తున్న దేవుడు, నా మీద కనికరం పడుతున్న దేవుడు, నా కుటుంబ వ్యవస్థను చూస్తున్న దేవుడు, నా అనారోగ్యము, నా అవసరతలు, నా అప్పులు, నా ఆవేదనలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు యేసయ్యా, యేసయ్యా, యేసురాజా, నాన్న ప్రభువు నీ దగ్గరికి వస్తున్నాడు ఎదుర్కోవడానికి. ఆయన కనుదృష్టి నీ మీద పడింది. ఆయన నీ మీద కనికరపడుతున్నాడు. ఈరోజు నీ కన్నిటిని నాట్యంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ అవమానాలన్నిటి నుండి విడిపించి నీ తలెత్తడానికి ఇష్టపడుతున్న దేవుడు యేసురాజా. పోని కన్నీరు పోని, కన్నీరంతా పోని అండి దేవుని సన్నిధిలో. నీ కన్నీటికి విలువ దేవుని సన్నిధిలోనే. భర్త నిన్ను నిందిస్తున్నాడేమో, పిల్లలు నిందిస్తున్నారేమో, భార్య, నానుకున్న వారే నిన్ను నిందిస్తున్నారేమో. అవునయ్యా, నీ వాగ్దానాలను చేతపట్టాము. నీ మీదేనయ్యా దృష్టి. కుడి చేతుతారా, అద్భుతం చేయుమయ్యా. హల్లెలూయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. అద్భుతం పొందుకోండి యేసు నామమున. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. అద్భుతం చేయమయ్యా నా బ్రతుకులో. అద్భుతం చేయమయ్యా నా బ్రతుకులో. అద్భుతం చేయమయ్యా సంఘం. అద్భుతం చేయమయ్యా నా సంఘములో. అద్భుతం చేయమయ్యా నా ప్రాంతాల్లో, మా ప్రాంతాల్లో. అద్భుతం చేస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. రబా శందరరన రబా సికి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. Let your glory fill this place, Lord. అద్భుతం చేయమయ్యా మా జీవితంలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, రెండు చేతులెత్తి ఈ పరిచర్యను అయ్యగారు, ఈ సంవత్సరం నుండి ఈ పరిచర్యను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలువైపులా విస్తరింపజేయబోతున్నారు. హల్లెలూయా. ఈ తోట సరిపోదు, ఈ స్థలం సరిపోదు ఇక. హల్లెలూయా. Yes, God is going to extend His territory in Jesus' name. యేసు నామ మహిమ కొరకు దైవజనుని, దైవజనురాల్ని బలంగా వాడుకోబోతున్నాడు. నాన్న రమ్య, సూర్య, దేవుడు వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇట్స్ యువర్ టైం నౌ. ఇది మీ సమయం ఇంకా, ఇది మీ సమయం ఇంకా. దిస్ ఈజ్ యువర్ టైం. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి జీవితంలో నాన్న దేవుడు కార్యం చేయబోతున్నాడు. రెడీగుండు, రెడీగుండు, కార్యం చేయబోతున్నాడు దేవుడు. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో, నిన్నే. నాన్న, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నవారు ఉంటే మీ కుడి చేతి సంతానం కావాలి. సంతానం లేని వారు ఎవరైనా ఉన్నారు అంటే, పిల్లలు లేని వారు ఎవరైనా ఆశపడుతున్నారా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాన్న, నీ కడుపు మీద చేయి పెట్టుకో, నీ కడుపు మీద చేయి పెట్టుకో. ఎస్, హల్లెలూయా. ఈ గర్భంలోంచి సమూయేలులు బయటికి రాబోతున్నారు. హల్లెలూయా. ఈ గర్భములలోంచి ఇస్సాకులు రాబోతున్నారు యేసు నామమున. ప్రతి శాపము అనారోగ్యము యేసు నామమున నయమైపోవును గాక. యేసు నామమున నా చెల్లెలి గర్భాలు ప్రభు మహిమ కొరకు తెరవబడును గాక. హల్లెలూయా. చేతబడి మాంత్రిక శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారి జీవితంలో చెడ్డ కళలు, పీడకలలు, భయాలు, దురాత్మ ప్రభావం కిందన వారి జీవితంలో యేసు నామమున విడుదల కలుగును గాక. Suddenly we break your power in the name of Jesus. కుటుంబంలో సమాధానము, నెమ్మది లేక కొట్టుమిట్టాడుతున్న జీవితాలను, వారి కుటుంబాలను మీరు కట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కార్యాలు మొదలయ్యాయి. నువ్వు చూస్తున్న దేవుడవు, కనికరపడే దేవుడవు, ఏడవద్దని చెప్తున్న దేవుడు, దగ్గరగా వచ్చే దేవుడు, సమస్యలు సాక్ష్యంగా మలుచువాడవు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేయుమయ్యా. చెప్పండి, అప్పులు, ఆవేదనలు ఏమున్నాయో నిన్నే నమ్ముకున్నది. ఇలా ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ త్రోసివేయలేదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ప్రభు ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడండి, ఆశీర్వదించాడు, అద్భుతం చేశాడు. మీకే మహిమ, మీకే ఘనత. దేవునికి స్తోత్రం చెల్లించండి. అద్భుతం పొందుకున్నారు, మీరు పొందుకున్నారు. ఆయన వచ్చాడు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావము, పరాక్రమము, తేజస్సు, కీర్తి ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు, యుగ యుగంలో మీకు చెందును గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. yes, నీకే మహిమ రాజా. ప్రేమగల మాత, కేవలం మీరు మాట్లాడే దేవుడు మాత్రమే కాదు, మీ కార్యాలను మా జీవితాల్లో జరిగించినందుకు సమస్త మహిమ ఘనత మీకు చెల్లిస్తున్నాము. యేసయ్య నామమున అద్భుతాలన్నిటిని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. సమయాన్ని దైవజనులకు ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధి దేవుడు మనతో ఉంచాడు. వెనకాల ఉన్నట్టు వారు కుర్చీలు లేవా? ఇద్దరు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. పరిశీలన చేసేవాళ్ళ వెనకాల బల్లంతా ఖాళీ. దేవుని యొక్క